బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ వస్తుందా? మందులు కావాలా? మందులు ఫ్రీగా ఇస్తాం కదమ్మా? లేదు సార్, నేను తిరుపతికి పోవాలా. ఏ దానికి? క్యాన్సర్ హాస్పిటల్కి. క్యాన్సర్ కూడా మేము ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తామే. లేదు సార్, నాకు తెలుసా ఈమె పేషెంట్? చాలా బాగలేదు సార్. నాకు ఒక్క నిమిషం తల్లి చెప్పు. క్యాన్సర్ ఉన్నాను సార్, కూతురు కూడా చనిపోయింది. మరి ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. మీకు మన ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరి మంత్ డయాలసిస్ కిమో థెరపీకి పోతాను సార్. కాదు, కీమో అదంతా ఫ్రీగానే చేస్తున్నాం కదా. అక్కడ ఒక్కొక్కసారి రావు, 3 నెలలు ఆసుపత్రి బంద్ చేసేసి. అలా ఎందుకుంటుంది? అనంతపురంలో సార్ అలా లేదు. ఇప్పుడు సపరేట్ గా అనంతపూర్లోనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చూపిస్తున్నా నేను. బుక్కులు చూపించేది కాదు, నేను రికార్డులు చూపిద్దునా? ఆడ ఉండేది హాస్పిటల్ ఉన్నట్టు. ఒక్క పేషెంట్ కాదు కదా ఉండేది, రోజు 100 పేషెంట్లు పోతున్నారు క్యాన్సర్ కాక ట్రీట్మెంట్. కొడుకు కూడా కాళ్ళు కొట్టుకొని మూల కూర్చొని 3 నెలలు. పెద్దమ్మా, క్యాన్సర్ కి మేము కీమో ఫ్రీగా చేస్తున్నాం, మందులు ఫ్రీగా ఇస్తాము, అన్ని మేమే ఫ్రీగా చేస్తున్నాం. ఏదైనా కావచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మన సొంత ట్రీట్మెంట్ కాదు కదా. అర్థమైందా? నీకు మాత్రలు ఫ్రీగానే చేస్తున్నారు, క్యాన్సర్ ఉంది కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తున్నారు. ఇంకా నీకేం కావాలి అంటున్నా? మందులు ఫ్రీగానే ఇస్తాను. ఇది 2,000 చిల్లర వస్తుంది. అది మందులకి ఎలా తినేకి నాకు అవుతుందా? పింఛన్ అది 2,750. అదే దాంట్లోనే అన్ని సర్దుకోవాలి. అవును, మేము మందులు ఇస్తున్నాం కదా అంటున్నా. ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తున్నాం, అన్ని మేమే ఫ్రీగా చేస్తున్నాం కదమ్మా. అన్నీ వస్తున్నాయిలే, అన్ని ట్రీట్మెంట్ అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. అవును, ఇప్పుడు రాలేదు అనడం తప్పు. రాలేదు అనడం తప్పు. మందులు ఫ్రీగానే ఇస్తున్నాం.